ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున అనంతపురం టవర్ క్లాక్ దగ్గర ముస్లిం మైనారిటీలు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. దీనికి వక్ అమెండ్మెంట్ బిల్లు ముస్లింలకు ఎంత హాని కలిగిస్తుందంటే మా ఆస్తులను మేము పరిరక్షించుకోగలము, కానీ ఇతరుల ప్రమేయం మాకెందుకు? మమ్మల్ని మోడీ గారు ముస్లిమేతరులను వక్ఫ్ బోర్డులో చేర్చాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. కానీ మేము దీనిని మేము ఒప్పుకోము. ఎందుకంటే తిరుమల తిరుపతిలో మా ముస్లింలను మీరు అధికారులుగా నియమిస్తారా? అదేవిధంగా మేము కూడా వక్ఫ్ బోర్డులో మిమ్మల్ని తీసుకోమని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు చట్టం ప్రకారం వక్ఫ్ బోర్డు సవరణ ఇబ్బంది ఏం లేదు, ఆస్తులు పరిరక్షించే విధంగానే ఉంటుంది, ముస్లింకి ఎలాంటి ఇబ్బంది లేదని ప్రభుత్వం దండిగా చెప్తుంది. ఇంతవరకు మోడీ ముస్లింలను ఏ మంచి చేశారని మేము మోడీ గారిని నమ్ముతాము. ఇంతవరకు హిజాబ్ విషయం అయితేనేమి, ఎన్ఆర్సీ విషయం అయితేనేమిటి, అన్ని ముస్లింలకు విరుద్ధంగానే చేశారు. ఈరోజు వక్ఫ్ సవరణ బిల్లు కూడా ముస్లింలకు మంచి జరుగుతుందని మేము ఎట్లా నమ్ముతాము? కాబట్టి మాకు ఇది హాని కలిగిస్తుంది. ఈ బిల్లు వెనక్కి తీసుకునే వరకు మేము నిరాహార దీక్షలు అయితేనేంటి, ధర్నాలు ఏంటి ఆపేది లేదు. ఢిల్లీ వరకు కూడా మేము వెళ్తాము.